న్యూ ఇయర్ పెద్ద కేకులు, బర్త్డే కేకులు ముందుగా ఆర్డర్ చేసి పొందవలెను. నేతి అరిసెలు, డాల్డా అరిసెలు, మురుకులు, అన్ని రకాల స్వీట్స్, కారాస్, బేకరీ ఐటమ్స్ కావలసిన వారు ముందుగా ఆర్డర్ చేసి పొందవలెను. శ్రీ గంగా స్వీట్స్ అండ్ బేకరీ, బాంబే రోడ్, బుచ్చిరెడ్డిపాలెం. సెల్ 9963707706. కేఎం సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్ మన బుచ్చిరెడ్డిపాలెం పరిసర ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులుగా 20 సంవత్సరాల అపార అనుభవంతో అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్నారు. డాక్టర్ కాసిం బి గారు. విశాలమైన రూమ్స్, 24 గంటలు నర్సుల అబ్జర్వేషన్, ఫుల్ ఎక్విప్మెంట్, ఆపరేషన్ థియేటర్ మరియు సంతానం లేని వారికి ప్రత్యేక చికిత్సలు చేయడం మా ప్రత్యేకతలు. విచేయండి కేఎం సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్, బాంబే రోడ్, బుచ్చిరెడ్డిపాలెం. ఒక సెక్షన్ అయినా 10th తీసుకురమ్మా లోపలికి. ఇక్కడ ఒక్కటి గవర్నమెంట్ కానీ కావాలన్నారు. ఎంతమంది పిల్లలు ఉన్నారు అంటే 416 అన్నారు. ఈ రోజు 280 మంది వచ్చున్నారు, 30 మంది వచ్చారు, 283 వచ్చారు, 283 ఇచ్చున్నారు. సగం మంది పిల్లలు ఇంటి నుంచి తెచ్చుకుంటున్నారు. దాంట్లో భోజనం 2 రోజులు వెజ్ బిర్యానీ పెడుతున్నారు. అసలు రైస్ ఉడకట్లేదంట. అన్నంలో మొత్తం చిక్కీలు ఎక్స్పైరీ డేట్ ఇస్తున్నారు. దాంట్లో పురుగులు ఉంటున్నాయంట. అవునా? రత్నం అందరు ఇక్కడ ఉన్నది, ఇటు వచ్చేస్తే బాగుంటుంది. మా మొబైల్లో పడతా పిల్లకాయలకు వంట తెలియదు. లేకపోతే మార్చేస్తాను. చెప్పురా, చెప్పు చెప్పు. అంత ఆడిపోయి వెళ్ళిపోయి మూతిగాడికి వెనక పెట్టదు చేతిగా. आगे जाओ। వెజిటబుల్ రైస్, ఎగ్స్ స్మెల్ వస్తున్నాయి. సార్ వింటున్నారా? అన్నం ఉడకట్లేదు, ఆ పిల్లలకు కడుపు నొప్పి వస్తుంది. మీరు ఏం చేస్తున్నారు? 116 మంది ఉన్న ఈ స్కూల్లో ఈరోజు యాక్చువల్గా ఇక్కడ తామరమడుగు జెడ్పీ హై స్కూల్కి సడన్ విజిట్కి రావడం జరిగింది. పిల్లలు భోజనం
మధ్యాహ్నం మిడ్ డే మీల్స్ పరిశీలించడానికి కోసమని వచ్చాను. సో ఇక్కడ టీచర్స్తో మాట్లాడడం జరిగింది. అలాగే పిల్లల్ని కూడా వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడం జరిగింది. ఈ పిల్లలు వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్స్ని నేను ఇక్కడ ఉన్న స్టాఫ్తో కూడా మాట్లాడాను. దాన్ని రెక్టిఫై చేసుకోమని చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ స్కూల్లో స్ట్రెంత్ 416 మంది ఉన్నారని చెప్పారు. కానీ ఇక్కడ ఈరోజు ప్రజెంట్ చూస్తే 283 మంది వచ్చున్నారు. సో దానికి కారణాలు అడగడం జరిగింది, ఎందువల్ల తక్కువ స్ట్రెంత్ ఉన్నారని చెప్పి. అండ్ రాబోయే రోజుల్లో స్ట్రెంత్ కరెక్ట్గా అందరినీ స్కూల్కి వచ్చే విధానంగా ఉపాధ్యాయులు కలిసి దానికోసం పనిచేయాలని, అదేవిధంగా వీళ్ళకి మనం ఇచ్చే మిడ్ డే మీల్స్ మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు విద్యను గురించి ఎంతో ఉన్నతంగా ముందుకు అడుగులేస్తున్నారు. పిల్లల భవిష్యత్తు కోసం ఆయన తీసుకునే నిర్ణయాలు చాలా గొప్పగా ఉన్నాయి. దానికి అనుగుణంగా మనము లోకల్గా విద్యా కమిటీలు వేయడం జరిగింది. ఇక్కడున్న ఈ స్కూల్లో ఉన్న విద్యా కమిటీ మెంబర్స్ అందరికీ నేను ఒకటే కోరుకుంటున్నాను, మీరు టీచర్స్తో కలిసి పిల్లలతో మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకి ఏం కావాలో ఆ సమస్యలను తీర్చడానికే విద్యా కమిటీ అనేది ఇక్కడ ఉండేది. కాబట్టి ఈ పిల్లల్లో ఈ స్కూల్లో ఉన్న పిల్లల పేరెంట్స్ కూడా విద్యా కమిటీల్లో మెంబర్లుగా చేశారు. కాబట్టి మీ పిల్లల భవిష్యత్తే, అందరూ పిల్లలు మీ బిడ్డలు అనుకొని వీళ్ళ భవిష్యత్తు కోసం మీరు పనిచేయాలని చెప్పి నేను విద్యా కమిటీని, అదేవిధంగా ఇక్కడున్న స్టాఫ్ని అందరూ కూడా కోరుతున్నాను. సో నెక్స్ట్ విజిట్కి నేను వచ్చేటప్పటికి ఈ స్కూల్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నేను మీకు అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. పిల్లలకి మంచి ఆహారం ఇవ్వాలని మన ప్రభుత్వం ఎంత తాపత్రయపడుతుందో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు వాళ్ళు కంటున్న కలలు భావి పౌరుల కోసం, విద్యార్థుల కోసం ఒక పక్క విద్య, ఇంకొక పక్క వాళ్ళకి బలమైన ఆహారం అందించాలని మనం ఏ రకంగా అయితే ముందుకెళ్తున్నామో అదంతా కూడా దాంట్లో ఇనిషియేటివ్ తీసుకొని స్కూల్ టీచర్స్ కానీ, కమిటీ సభ్యులు కానీ అందరూ పనిచేయాలని చెప్పి లోకల్ లీడర్స్ కానీ అందరూ భాగస్వాములు అవ్వాలని కోరుకుంటున్నాం. ఆల్రెడీ ఇది ఎంఆర్ఓ చెప్పున్నాము, పోయి నువ్వు కనపడు, సరేనా? కంప్యూటరైజ్ చేయాలండి కార్పొరేట్ లెవెల్లో. అది సెపరేట్గా, ఇది సెపరేట్గా ఎక్విప్మెంట్ అంతా ఉందా? వీళ్ళందరూ రాత్రులు తిరిగేవాళ్ళు, సో వాళ్ళకి తెలుసు. కాబట్టి కేర్ తీసుకో. ఆయన బచ్చబాయ్ అన్న ఆ డాక్టర్ గారు సరే ఇంతకుముందు కాల్ ఉంటుంది, ఇప్పుడు 24 hours వస్తున్నారు. లోకల్లో 2 డాక్టర్లు ఉన్నారు, వాళ్ళు దగ్గరే అని ఒక ఆమెకి లేడీ చిన్న పాప ఉంది, ఆ డాక్టర్ అప్పుడు కాల్ ఉంటుంది, తను అటెండ్ అవుతారు. కానీ ఆ రోజు డాక్టర్ లేడని కంప్లైంట్ ఉంది. అంటే మీరు ఎవ్రీ మంత్ ఎండ్లోనో ఫస్ట్ వీక్లోనో మంత్ ఎండ్లో పెట్టుకుంటే ఒక మీటింగ్ పెట్టుకోండి హాస్పిటల్ కమిటీకి, సరేనా? హాస్పిటల్ కమిటీకి హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్కి స్టాఫ్కి సంబంధం లేకుండా ఉండదు. హాస్పిటల్ కమిటీ మేము వేస్తుండేది వాళ్ళ పర్యవేక్షణలో మీరు చేయాలని. ఎవ్రీ కోవూర్ కాన్స్టిట్యున్సీలో మొత్తం గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఎవ్రీ మంత్ ఎండ్లో ఒక సాటర్డేనో లేదు ఫ్రైడేనో మీరు, దానివల్ల ప్రజలకి మేము సేవ చేయగలం మీకన్నా కూడా, సరేనా? మేము కనీసం వాళ్ళకి అన్ని వసతులు, ఇప్పుడు హాస్పిటల్ కమిటీ వాళ్ళతో మీరు మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది. చెప్పద్ది ఎవరు ఇన్ఫామ్ చేయకుండా, ఇప్పుడు ఇంతమంది ఉన్నారని మీరు నేను వస్తే చెప్తున్నారు, మీరు వచ్చి నాకు ఇన్ఫామ్ చేయలేదు కదా. సో దానివల్ల అందులో బుచ్చిరెడ్డిపాలెంలో ఇక్కడ ఇంత సెంటర్లో ఉండే ఈ హాస్పిటల్ అన్ని వసతులతో ప్రజలకి అన్ని వేళలా అందుబాటులో ఉండాలి, అది మోర్ ఇంపార్టెంట్, సరేనా? సో
అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి సడన్ విజిట్కి రావడం జరిగింది. ఎందుకంటే కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి, దానివల్ల సడన్ విజిట్కి రావడం జరిగింది. డాక్టర్లకి ఇప్పుడే మాట్లాడి అందరు హాస్పిటల్ అంతా విజిట్ చేయడం జరిగింది. డాక్టర్స్తో కూడా మాట్లాడి కొంచెం అన్ని వేళలా ప్రజలకి అందుబాటులో ఉండాలని, ఈ రాత్రిపూట కూడా ఇక్కడ డాక్టర్స్ వర్క్ చేయాలని చెప్పి అది చాలా కంపల్సరీ అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ హాస్పిటల్కి ఒక హాస్పిటల్ కమిటీ ఉంది నాయకుల చేత, అండ్ డోనర్స్ నాయకులతో ఒక కమిటీ ఉంది. ఆ కమిటీతో హాస్పిటల్ స్టాఫ్, మేబీ డాక్టర్లు, సూపరింటెండెంట్లు ఎవ్రీ మంత్ ఎండ్లో కమిటీ సభ్యులతో కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని వాళ్ళకి ఏం అవసరమో ఏమి ఇదో అది ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రభుత్వం ద్వారా కూడా మేము దానికి సాయంగా ఉండేటట్టు వాళ్ళని మీటింగ్ పెట్టుకోమనడం కూడా కోరడం జరిగింది. ఈరోజు యాక్చువల్గా నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు నేను వచ్చిన తర్వాత వీళ్ళు స్టాఫ్ ఇక్కడ చాలామంది తక్కువ ఉన్నారని చెప్తున్నారు. అలా కాకుండా ప్రతి నెల ఈ కమిటీతోటి మీటింగ్ అన్న జరగడం జరిగితే ఇక్కడ లోటుపాట్లు ఏమున్నాయో మాకు తెలుస్తాయి. సో దాన్ని బట్టి మేము పైనకి ముఖ్యమంత్రి గారికి, ఎందుకంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు విద్య ఒక పక్క, ఆరోగ్యం ఒక పక్క అత్యంత ముఖ్యం ప్రజలకని చెప్పి ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయనతో కలిసి మనం నడిచేటప్పుడు ప్రజలకి న్యాయం చేయాలి కాబట్టి హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ ప్రజలకి అన్ని వేళలా అందుబాటులో ఉండాలి, వాళ్ళకి స్వచ్ఛమైన సేవలు అందించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. యాక్చువల్గా ఈ హాస్పిటల్ చాలా పాతది, మనం వెనకాల కొత్త కన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నాము. ఎక్విప్మెంట్ అవన్నీ బాగున్నాయి. డాక్టర్స్ కొంతమంది లేరు ఇక్కడ, వాళ్ళని కూడా మనము పైనకి మాట్లాడి అపాయింట్ చేయించడం జరుగుతుంది. వైద్య శాఖ మంత్రి గారితో కూడా మాట్లాడి ఈ అపాయింట్మెంట్స్ గురించి కూడా నేను త్వరలో నిర్ణయం తీసుకుంటాను. అదేవిధంగా కొత్త బ్లాక్ ఒకటి కట్టున్నారు, అది మధ్యలో స్టాప్ చేస్తున్నారు. దాన్ని కంటిన్యూ చేయడానికి కూడా మనము రాబోయే రోజుల్లో చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పుడు చెప్పడం జరిగింది. మేడం చెప్పాను నేను, కంపల్సరీగా డాక్టర్లు రాత్రిపూట ఇక్కడ అందుబాటులో ఉండాలి ప్రజలకి, ఆ విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేడంని కోరడం జరిగింది. వాళ్ళు కూడా దానికి అంగీకరించారు. సో ఈ రోజు నుంచి తప్పకుండా రాత్రిపూట డాక్టర్స్ అందుబాటులో ఉంటారు. కేఎం సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ బుచ్చిరెడ్డిపాలెం మెట్రో నగరాలకు దీటుగా అందరికీ నాణ్యమైన వైద్యం దిశగా డాక్టర్ గౌస్ మొహిద్దీన్ ఎండీఎస్ గారు 25 సంవత్సరాల విశేష అనుభవంతో హై క్వాలిటీ ఎక్విప్మెంట్ కలిగి మంచి విశాలమైన వాతావరణం, అనుభవజ్ఞులైన నర్సులు, డే కేర్ చికిత్సలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు, ఆర్టీసీ కార్మికులకు, జర్నలిస్టులకు ఈహెచ్ఎస్ కింద క్యాష్లెస్ దంత చికిత్సలు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి రీఎంబర్స్మెంట్ కలదు. ఎక్స్పీరియన్స్ మరియు సీనియర్ ఎండీఎస్ డాక్టర్స్ తో మన బుచ్చిరెడ్డిపాలెంలో ఏకైక సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ కేఎం హాస్పిటల్స్, బాంబే రోడ్, బుచ్చిరెడ్డిపాలెం.